ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గడియ గడియకు సమయం కరిగిపోతోంది. ఆ తల్లిదండ్రుల గుండెల్లో భయం పెనుభూతమై కూర్చుంది. సమయం ఆసన్నమైంది. ఆకాశం అకస్మాత్తుగా నల్లబడి భయంకర రూపాలతో యమభటులు మార్కండేయుని కోసం దిగివచ్చారు. పాప పుణ్యాల లెక్కలు తేలే ధర్మస్థలి, యమధర్మరాజు కొలువుండే యమలోకం. అక్కడే ధర్మదేవత అయిన యమధర్మరాజు జీవుల కర్మఫలాలను నిర్ధారిస్తాడు. ప్రభు, క్షమించండి, మేము ఆ మార్కండేయుని సమీపించలేకపోయాము. అతని చుట్టూ ఉన్న దివ్య తేజస్సు మమ్మల్ని వెనక్కి నెట్టివేసింది ప్రభు. ఆ తేజస్సును మేము ఛేదించలేకపోయాము. ఒక మానవ మాతృడి తేజస్సు మిమ్మల్ని అడ్డుకుందా? నా ఆజ్ఞను ధిక్కరించేంత శక్తి వాడికి ఎలా వచ్చింది? నా ఆజ్ఞను ధిక్కరించేంత శక్తి వాడికి ఎలా వచ్చింది? నేనే స్వయంగా వెళ్తాను. భూలోకానికి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరోపక్క మృకండ మరుద్వతులు సమీపిస్తున్న విధిరాతను తలచుకుని భయంతో కృంగిపోతున్నారు. మరుద్వతి, అధైర్యపడకు.